హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈరోజు అయితే మనం తద్దవుతే చేద్దామండి. కొత్తగా పెళ్ళయిన తర్వాత అమ్మాయికి అవుతే తద్దులు అవుతే చేపిస్తారు కదా! వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూడండి. తద్దులు ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపిస్తాను కంపల్సరీగా. చాలామందికి అయితే తెలియదు. కొంతమంది అయితే చేసుకుంటారండి. కొంతమంది అయితే చేసుకోరు. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ వివరంగా అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూడండి. చూడండి, పావు చెక్కలు, తాంబూలం అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టుకోండి. పువ్వులు పొద్దున్నే తెల్లవారుజామున అయితే లేగండి. తెల్లవారుజామున లెగిసి స్నానం చేసి తల స్నానం చేసి ఇలా వంటకాలన్నీ రెడీ చేసుకోండి. ఫ్రూట్స్, యాపిల్ తొక్క తీసేసి ఇలా అయితే నీట్గా కడిగి పెట్టుకోండి. చూడండి, పప్పు టమాటా అయితే కర్రీ అయితే చేసుకోండి. పేరెంటాళ్ళు ఇలా 5 పేరెంటాళ్ళు అయితే స్నానం చేయండి. అమ్మాయితో అయితే 6. ఈ కర్రీ అయితే ఆనపకాయ పాలు పోసి వండిన కర్రీ అండి. కంపల్సరిగా తెల్లవారుజామున అయితే ఈ కర్రీ అయితే వండుకోండి. చూడండి, గోంగూర పచ్చడి, తొక్కుడు పచ్చడి కంపల్సరిగా పేరెంటాలకైతే గోంగూర పచ్చడి అయితే కంపల్సరిగా వెయ్యాలి. ఇలా తెల్లవారుజామున అయితే రెడీ చేసుకోండి. స్నానం చేసిన తర్వాత సున్నుండలు కంపల్సరిగా స్వీట్ అయితే భోజనంలోకి అయితే వెయ్యాలి. కరెక్ట్గా 1 గంట కల్లా లెగండి. ఇలా అన్ని ఐటమ్స్ తయారు చేసుకోండి. చూడండి, స్వీట్ ఇది మైసూర్ పాక్, నేతితో చేసిన మైసూర్ పాక్. ఇలా ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకోండి. రైస్ అండి, కంపల్సరిగా స్నానం చేసిన తర్వాత రైస్ అయితే వేడివేడిగా ఇలా అయితే తెల్లవారుజామున అయితే ఇలా వండుకోండి. నెయ్యి అప్పటికప్పుడు కాసుకోవాలి. నెయ్యి కూడా కరడండి. నైట్ అయితే తోడు పెట్టుకోండి కంపల్సరిగా పాలు కాసి. ఇలా ఐటమ్స్ అన్నీ కూడా తెల్లవారుజామున అన్నీ రెడీ చేసేసుకోండి. పేరెంటాళ్ళకి 5 ముత్తైదువులు కంపల్సరీ, పెళ్లి కూతురుతో 6. ఇలా చాట్ల తద్దవుతే తీస్తున్నాము. చూడండి, దోసీల పిండి అండి. ఇలా ఒకరోజు ముందే దోసీల పిండి అయితే రెడీ చేసుకుని ఇలా దోసీల పిండి కూడా దోసీలు వేసుకోండి. పేరెంటాలకి పప్పు అయితే ఇలా ఒకరోజు ముందు అయితే నానబెట్టుకుని పొద్దున్న నానబెట్టుకుని సాయంకాలం అయితే గ్రైండర్కి వేసుకోండి, మిక్సీకి వేసుకోండి. ఇలా ఒక తౌడు పప్పుకి అడ్డుడు బియ్యం పిండి అయితే కలుపుకోవాలండి. బియ్యం శుభ్రంగా కడిగి ఆరబోసి మిల్లుకి పట్టించుకోవచ్చు, లేకపోతే మిక్సీకి పట్టుకుని ఎండబోసుకోండి. ఇందులో అయితే కలుపుకొని ఇలా అయితే తయారు చేసుకుని దోశలు అయితే వేసుకోండి. చూడండి, పుష్పాలన్నీ కూడా తీసుకోండి. మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే అవే తీసుకోవచ్చు. ఇది తెల్లవారుజామున చేసే పూజ. పొద్దున్నే తాంబూలాలు, పేరెంటాలను అయితే 5 పిలుస్తాం కదా, వాళ్ళకండివి. చూడండి, పసుపు కుంకుమ బాక్స్ అయితే తీసుకోండి. కంపల్సరీగా అన్నీ ఫుల్గా ఉండాలి. 16 కుడుముల తద్ది ఈరోజు అయితే మనం చేసేది. చాటలు, ఉపవాసం కంపల్సరీ ఉండాలి. వెండి సామాను అన్నీ తీసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటాయి, వెండేనే కాదు ఇత్తడుంటే ఇత్తడి తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటాయో తీసుకోండి. చూడండి, ఇలా పసుపు అయితే ఫుల్గా కలుపుకొని పెట్టుకోండి. గంధం కలుపుకొని పెట్టుకోండి. ఈ రోజంతా పసుపు కుంకాలతోనే ఎక్కువగా యూజ్ చేస్తాము. కుంకుమ అన్నీ కూడా తయారు చేసుకోండి తెల్లవారుజామున. చూడండి, ఇలా పూజ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను నేను మీకు. పేరెంటాళ్ళు అయితే ఇలా
ఐదుగురు పేరెంటాళ్ళు ఇలా అయితే కూర్చోవాలండి. కంపల్సరీగా తెల్లవారుజామున భోజనం అయితే కంపల్సరీ చెయ్యాలి. కర్రీస్తో పెరుగుతో ఇలా టీ అన్నీ కూడా ఆకుకాడే పూర్తి చేసుకోవాలి. మనం రోజంతా ఉపవాసం ఉండాలి. అమ్మాయి అయితే ఏమీ తినకూడదండి. అమ్మాయి అంటే ఎవరు అనుకుంటున్నారా? పెళ్ళి కూతురు. మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. మాకు కూడా అమ్మాయే. చూడండి, అమ్మాయికి అయితే మేము ఏమీ పెట్టలేదు, బరీ ఫ్రూట్స్ అంతే. ఏమీ వాళ్ళు తినటానికి ఉండదండి. మనం అయితే ఫుల్గా తినొచ్చు. దోశలు, రైసు, స్వీట్స్, పాలు అన్నీ తీసుకోవచ్చు. అమ్మాయి అయితే ఏమీ తీసుకోకూడదు. ఓన్లీ ఫ్రూట్స్, యాపిల్, కమలాబల జ్యూస్ ఇంతేనండి అమ్మాయి తీసుకునేది అయితే. చూడండి, మేమైతే దోశలతో సుద్దా, రైస్తో సుద్దా, గోంగూర పచ్చడి, పప్పు, టమాటో, ఆనపకాయ పాలు పోసిన కర్రీ, టీ, పాలు అన్నీ ఇలా అయితే తీసుకుంటున్నాము. ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి. అన్నీ కూడా మా వదిన అయితే చేస్తున్నారు. మేమైతే ఫుల్గా తినేస్తున్నాము. చూడండి, నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి ప్రతి దాంట్లోని. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, భోజనం అయితే చూపిస్తున్నాను. వేడి వేడిగా తెల్లవారుజామున అయితే మనం గోంగూర పచ్చడి కంపల్సరీ ఉండాలండి. నెయ్యి లేనిది భోజనమే లేదు. నెయ్యి ఫుల్గా వేసుకోవాలి ప్రతి దాంట్లోని కూడా. హెల్త్కి చాలా మంచిది. చూడండి, గోంగూర పప్పు మిక్స్ చేసుకుని తింటే అదిరిపోతుంది అని మా వదిన అయితే చెప్తున్నారు. చూడండి, మా వదిన అయితే మాకు చాలా హెల్ప్ చేస్తారు. వదిన ఇటు రండి అంటే చాలు, చాలా చాలా హెల్ప్ చేస్తారు. చాలా చురుకుతనం. చూడండి, తెల్లవారుజామున మనకైతే ఆకలి ఉండదు అస్సలు. కంపల్సరీగా తినవలసిందే. ఎందుకంటే సాయంకాలం దాకా ఉపవాసం అయితే ఉండాలి కదా, నీరసం రాకూడదు. పేరెంటాళ్ళంటే ఫుల్గా తినాలండి, హెల్తీగా ఉండాలి, అన్ని పనులు బాగా చేసుకోవాలి, పడుకోకూడదు అస్సలు. అస్సలు వెలుగు రాకుండా ఇలా భోజనం అయితే చెయ్యాలి. చూడండి, 4, 3 ఆ టైంలో భోజనం చెయ్యాలి. మీకు వీలు అవ్వకపోతే చూడండి 5:30 ఆ టైంలో అన్నా చెయ్యాలి కంపల్సరీగా. మంచినీళ్ళు కానించి అన్నీ ఇప్పుడే ఆకుకాడే తీసుకోవాలండి, టీలైనా సరే. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి భోజనం అయిన తర్వాత అయితే అమ్మాయితో అయితే మనం ఇలాగా తాంబూలం ఇప్పించి పంపించాలి. బయట వాళ్ళని, ఇంట్లో వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు. ఇలా పసుపు, కుంకుమ, గంధము, కాళ్ళకి పసుపు అన్నీ రాసిన తర్వాత తోరణాలు అయితే ఇచ్చి అమ్మాయితో అయితే ఇలా అయితే వేపించాలి. వెలుగు రాకూడదు అస్సలు. తెల్లవారుజామునే ఇలా అయితే జరిపించాలి. మా వదినలండి ఇద్దరు కూడా, మా చిన్నొదిన, మా పెద్దొదిన, చూడండి మా కోడలు అంటే అమ్మాయికి తల్లితో సమానం. అమ్మాయి అంటే పెళ్లి కూతురు అండి, పెళ్లి కూతురు వదిన, తల్లితో సమానం. చూడండి, తాంబూలం అయితే ఇలా ఇచ్చి పంపించాలి. మళ్ళీ మనం మధ్యాహ్నం పూజకి రమ్మని చెప్పాలి పేరెంటాల్ని. అమ్మ చూడండి, నాకు కూడా ఇచ్చేసింది మా అమ్మాయి అయితే. మా కోడలికి కూడా ఇస్తుంది. ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత. వీడియో అయితే స్కిప్ చేయకండి,
లాంగ్ వీడియో ఉంది. తద్దులు అయితే బాగా అన్నీ చూపిస్తాను. మన బ్రాహ్మలు ఏమేమి చెప్తారు ఏంటి అన్నీ విందాము. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. చాటల తద్దంటే చాలా ఉంటుందండి, మాటలు కాదు. 16 కుడుముల తద్ది. చూడండి, తెల్లవారుజామున పేరెంట్ వాళ్ళందరికీ ఇలా అయితే భోజనం పెట్టి పంపించాలి, తాంబూలం ఇచ్చి. వీడియో అయితే స్కిప్ చేయకండి, మీకు వీలైన మట్టుకు చూడండి. మీకు ఇష్టమైన వాళ్ళందరూ కూడా, ఈ తద్దులు ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే చూస్తారు కంపల్సరిగా. చిన్నపిల్లలకి అయితే అంత ఇష్టం అవ్వదండి, పెద్దవాళ్ళు అయితే అందరూ చూసేది ఇది. చూడండి, అందరూ చూడండి, తాంబూలం అయితే తీసుకున్నాము. మక్క, నేను, మా అమ్మ, మా విజయ, మా కోడలు, మా వదినలిద్దరూ ఇలా అయితే చూడండి, మా ఫ్యామిలీ మొత్తం ఇలా అయితే నిలబడి ఎంత చక్కగా చూడండి. మా వదిన, నేను వెళ్ళి మళ్ళీ మా వదిన అయితే పంపించాను. మా వదిన అయితే చాలా హుషారండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పూజకు అయితే అన్నీ రెడీ చేసేస్తున్నాను. పుష్పాలన్నీ కూడా ఎన్ని రకాల పుష్పాలు అయితే ఉన్నాయి చూడండి. పువ్వులన్నీ కూడా ఫుల్గా తెచ్చుకోవాలి కంపల్సరిగా. పంతులు గారు వచ్చే టైం అవుతుంది. మనం పుష్పాలన్నీ రెడీ చేసేసుకుందాం. ఎన్నో రకాల మందార పూలండి, నాకైతే చాలా చాలా నచ్చినాయి. కరివేరు పూలు, మందార పూలు, పసుపు మందారి అన్నీ కూడా. చల్లుడికి అవుతే చూడండి, బెల్లం అవుతే కోరుకొని మెత్తగా మిక్సీకి అవుతే పట్టుకోండి. బియ్యం పిండి అండి, ముడి పిండి కడిగి ఆరబోసి మిల్లుకి పట్టించుకోవాలండి కంపల్సరిగా. ఇలా మనం పిండి ఎంత అయితే తీసుకుంటున్నామో కరెక్ట్గా బెల్లం కూడా అంతే తీసుకోండి. కరెక్ట్గా తీపి అవుతే సరిపోతుంది. ఇలా అయితే మేము 4 దవల 5 దవలు బియ్యం పిండి అయితే తీసుకుని ఇలా 4 చూడండి, మనం పిండి ఎంత అయితే పోస్తున్నామో అంతే బెల్లం కోరుకొని మిక్సీకి పట్టుకొని ఇలా అయితే వేసుకోండి సరిపడినంత. కలర్ అయితే మనకి చూడండి లైట్గా బెల్లం కలర్ అయితే కనిపించాలి, అప్పుడే స్వీట్ సరిపోయినట్టుకు. చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా చపాతీ ముద్దలాగా అయితే తయారు చేసుకోండి. మీకు కావలసినంత చాటల నిండా కూడా పెట్టాలి కదండి. 16 చాటలు 17 చాటల్లో ఫుల్గా తోరణాలు అంతేనండి. 16 చాటలకి తోరణాలు అయితే తీయాలండి కంపల్సరిగా. 5 పోగులు చొప్పున 16, 5 పోగులు చొప్పున 16, 5 పోగులు చొప్పున 16, ఇలా 4 పోగులు అయితే తీయండి కంపల్సరిగా చాటల్లోకి. ఇలా చల్లుడు అయితే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని మనకి కోవా బెల్ల సైజులో రావాలండి పర్ఫెక్ట్గా. ఫస్ట్ దేమిడి కాడికి అయితే తీసుకోండి. చూడండి, వడపప్పు కంపల్సరీ, చలివిడి వడపప్పు కంపల్సరీ ఉండాలి. ఒక్క 5 నిమిషాల ముందు అయితే నానబెట్టుకొని నీట్గా కడిగి ఇలా అయితే వడపప్పు అయితే పక్కన అయితే పెట్టుకోండి.
మీకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. అంతా ఇంత అనేమీ లేదండి దేవుడి కాడికి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కలిపిన చలుడంతా ఒక బాక్స్లోకి అయితే పెట్టుకోండి. చాటల్లోకి అయితే తయారు చేసుకుందాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే తద్దులు తీర్చాలనుకుంటే ఈ వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇలా సామాగ్రి అంతా కూడా ఇలా అయితే తయారు చేసుకోండి, ఇలా అయితే పెట్టేసుకోండి. పూజ అయితే మనం తెల్లవారుజామున అయితే చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీపారాధన అయితే సాయంకాలం పూజ అయ్యే వరకు ఇలా దీపాలు అయితే వెలుగుతూనే ఉండాలి. మనం చూడండి ఆవు నెయ్యి, గానుగ నూనె చూడండి ఇలా అయితే ఏది ఉంటే అదే వేసుకోవచ్చు. మెయిన్ ఆవు నెయ్యితో అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇత్తడి చెంబు అయితే తీసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుని కొబ్బరికాయలు తీసుకోండి, అరటిపళ్ళు, తమలపాకులు అన్నీ. మా బావగారు ఫోటో అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, సామాగ్రి అంతా కూడా ఇలా అయితే విఘ్నేశ్వరుడు బియ్యం కూడా తౌర్నర్షాలు బియ్యం అయితే పోసుకోండి, తాంబూలం అయితే పెట్టుకోండి. అగరబత్తీలు, పుష్పాలు, బెల్లం ముక్క, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి పావు చెక్కలు అన్నీ రెడీ చేసుకోండి. చాటలండి నీట్గా కడిగి పసుపు అయితే రాసుకోండి. చాటలకి రాసి తోరణాలు తీసుకుని తోరణాలు అయితే చూడండి ఇన్ని పోగులు అవుతాయి. చూడండి 5 పోగుల చొప్పునే 16 అయితే తీసుకోండి. కంపల్సరీగా 16, 17 ఇలా అయితే 4 పోగులు అయితే తయారు చేసుకోండి. విడిగా అయితే పంతులు గారు వచ్చిన తర్వాత అయితే చెబుతారు. ఆ విధంగా అయితే ఆ తోరణాలు అయితే రెడీ చేసుకుందాం. చూడండి ఇన్ని అయితే పోగులు మేము తయారు చేసి పెట్టామండి. పేరెంటాళ్ళు వేసుకోవడానికి, అమ్మాయికి వేయటానికి అన్నీ కూడా చాటలు అయితే ఇలా తీసుకుని పసుపు అయితే రాసుకోండి. వీలవుతే పసుపు మొత్తం రాయొచ్చు, లేకపోతే కింద వరుసలో ఒకటే రాసుకోవచ్చండి. మీకు ఏది వీలవుతే అలా చేసుకోవచ్చు. చూడండి ఇలా 16 బిళ్ళలు అయితే పెట్టుకొని ఒక బిళ్ళ అయితే ఎగస్ట్రా పెట్టాము మేము. 17 బిళ్ళలు. 16 పెట్టిన తర్వాత ఒక బిళ్ళ. పంతులు గారు అయితే 16 బిళ్ళలు చెప్తారు, మనం అయితే ఒకటి ఎక్స్ట్రా పెడతాము. ఒకటైతే బోర్లా వేయాలి చాట. ఇలా అన్ని చాటల్లోనే ఫుల్గా చేసేసాం. చూడండి బిళ్ళలు అయితే రెడీ చేసి గట్టి మీద అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. పంతులు గారు రాకుండా పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా పంతులు గారు వచ్చిన తర్వాత అడావుడైపోతుంది. రెడీ చేశారా అని అడుగుతారు. పుష్పం తీసి దేవుని మీద, కలసం మీద, గణపతి మీద, నీ శిరస్సు మీద నీళ్ళు చల్లుకో. 16 దూరం పెట్టాలి, అందరూ పొడుగుకోసాను చాలా దేవమాత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. పుష్పం తీసుకుని చేత పట్టుకో. ఓం గణానాం త్వా గణపతిం మవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పద ఆనశృణ్భన్నోదరస్య దశాదనం గం గణపతయే నమః. గణపతి మీద నమస్కారం చేసుకో. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, లక్షం గణపతి మీద ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం పుష్పంతో నీళ్ళు జల్లమ గణపతి మీద. పాదయోః పాద్యం హస్తయో మూసాంజలి హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచమయం సమర్పయామి. నీళ్ళు వదిలిపెట్టిన దాంట్లో ఒక నేర్చు వదిలిపెట్టింది ఆ పళ్ళెలో.
ముఖశుద్ధ ఆచమయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి రెండు అక్షంతవి అవి వస్త్రాసమసనాన్యుషావిధేనో సుదినా పూజమానాః అవి చంద్రావర్తవేన శరణ్యాభ్యస్వానదన దేవస్వామః వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతార్థం పుష్పమయమ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతయ సహనం ప్రస్తాత్ ఆయుష్యద్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అలంకరణాధ్యాయమే దివ్యశ్రీ చంద్రం గంధం శ్రీగంధాంధారయామి గంధద్వారాంధ్రాదృశాం నిత్యస్థాం కరిషణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామయోగప్పయశ్రియం దివ్యశ్రీ చంద్రం సమర్పయామి గంధస్యోపరి అలంకరణాధ్యాయమే హరిద్రాచూర్ణ కుంకుమాన్ పూజ పసుపు కుంకుమ అలంకరణాధ్యాయమే హరిద్రాచూర్ణ కుంకుమాన్ సమర్పయామి అక్షతై పూజయామి అక్షత తీసుకుని ఒక్కొక్క గంజాగం గణపతయే నమః అనుకుంటూ చేస్తుంటారు ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాననాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః షోడశ నామభిః పూజాం సమర్పయామి ధూపం ప్రకల్పయామి రెండు అడుగులు వేయించు ఓం యత్పురుషం యదధూకతిధావ్యకల్పయన్ ముఖం చమశ్చకౌ బాహూకా ఊరూపాదా ఉచ్యతే వనస్పజ్జుగ్భవేర్ద్వివేదనా గంధయా సంయుతః అగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిపుష్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ప్రకల్పయామి ధూపదీపానంతరం నైవేద్యం అటు ఇటు పెట్టేసి ఆ బెల్లం చుట్టూ నీళ్లు తిప్పి పుష్పంతో నీళ్లు చల్లి చుట్టూ తిప్పు పడిన చుట్టూ తిప్పి గణపతికి ఆ బెల్లం మొక్క ఈసారి చూపించు ప్రోక్ష ప్రశంచా పునరిగాక్షాయం సత్యం ప్రత్యేన ప్రశంచామృతం సమృతోపస్తరణ సత్యస్కాల గుడోపహార నివేదనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః ఓం ప్రాణాయ స్వామ పరిశ్వామ్యామి స్వామ సమయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఒక నేర్చుకోదు పెట్టబడింది మధ్య పానీయం సమర్పయామి స్వప్రక్షాళయామి మధ్య పానీయం సమర్పయామి స్వప్రక్షాళయామి పాదోప్రక్షాళయామి పునః శుద్ధ ఆచమయం సమర్పయామి ముక్తాకోసం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలం పెట్టగల అడ్డుపొలివి దాన్ని ఒకసారి పూవి వేస్ట్ కర్పూర్యం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం తాంబూలం సమర్పయామి తాంబూలస్యోపరి ఆనంద కర్పూర మంగళ నీరాజనం దదాతి రెండు హాత కర్పూరం వెలువరించు గృహలక్ష్మి రాష్ట్రస్యాం కేతయామాసకం సృజామసి సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు భవంతానంద కర్పూర మంగళ నీరాజనం శుద్ధ ఆచమయం సమర్పయామి ఒక నేర్చుకోదు పెట్టి పక్కన పెట్టి కళ్ళతో పక్క పెట్టుకో హర హర నమః పార్వతీ సుతనే హర హర మహాదేవ హర రెండు అక్షరం తీసుకున్న పుష్పం తీసుకుని చేత పట్టుకో సుముఖశ్చేకదంతశ్చాకలౌర్గజగణకః లంబోదరస్య వికటో విఘ్న రాజోగణాధిపః ధూమకేతగణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ సూర్పకర్ణో హేమ స్కందపూర్వజః షోడశైతాని నామాని ప్రతిచున్యాదవి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత్ర సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః నమస్కారం చేసి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాం చ దేహి మే గణనాయక శ్రీ మహాగణాధిపతి ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి అనయాధ్యానవాహనది అక్షంత నీళ్ళు పెట్టే అనయాధ్యానవాహనది షోడశోపచార పూజన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భౌత తత్సదు పరమేశ్వరార్పణమస్తు తత్సదు పరమేశ్వరార్పణమస్తు అక్షంత నీళ్ళు పెట్టే కదా ఆ గణపతి ముందు జరుపు యజ్ఞాన యజ్ఞమైజంత దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసంతే అనాక మహిమానస్మిందత్ర పూర్వే సాధ్యాసంత దేవాః గణపతి నిదాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓ పుష్పం తీసుకుని తల అక్కడ గణపతి పూజ చేసింది పళ్ళి పక్క పెట్టే గణపతి పళ్ళి ఈ పక్క గణపతి పెట్టిన అయినా గౌరీదేవుని యొక్క గౌరీదేవుని తీసుకుని కలసం ముందు పెట్టుకో పరమేవ్యోమన్ సర్వమంగళ మాంగళ్యస్య శపార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీం నారాయణి నమోస్తుతే గౌరీదేవి పెట్టారు రేపు పుష్పం తీసుకుని చేత పట్టుకో సాంగాయ సపరివారాయ సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం కలసోపరి సాంబ సదాశివ దేవతా సహిత మహాగౌరీం సౌభాగ్య పార్వతీం ఆవాహయామి స్థాపయామి పూజయామి పుష్పం వేసే కలసం మీద ఇలా ముప్పొకసారి కలసాన్ని చేత్తో ముట్టుకుని చెప్పు కలసే వరుణ సహిత మహాగౌరీం సౌభాగ్య పార్వతీం ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు నమస్కారం చేసుకో రెండు అక్షంతలు ఆసనం సమర్పయామి నవరత్నగత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం పుష్పంతో గౌరీదేవి మీద కలసం మీద నీళ్లు చల్లుతూ ఉండాలి పాదయోః ఆప్యాయ స్వతమే కృతే విశ్వతస్వమపుష్యం భవావాజస్వ సంగత్యాయ సక్షసేయోపస్యవత మోరసః తస్య భాజయతేనః ఉష ఔపర్వచన్ తస్య భాజయతేనః ఉషతీర్వ మాతరః తస్మాదంగమామవ యసక్షయాయ జన్మద ఆపోజనేతాశ్చనః మహాగౌరీ నమః గోక్షీరస్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం ఔపర్వచన్ మళ్ళీ ఒక నేర్చుకోవాల శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి మళ్ళీ పుష్పం అలంకరణార్థాయ దివ్య శ్రీ చందనం సమర్పయామి గంధం శ్రీ గంధాంధారయామి గంధం
श्रीगंधान् धारयामि गन्धस्योपरि अलङ्करणार्थाय मे हरिद्राचूर्ण कुङ्कुम कुछ पसुपु कुङ्कुमानि अलङ्करणार्थाय मे हरिद्राचूर्ण कुङ्कुमानाय नेते परायणे दूर्वारोहन्त पुष्पणीः तदाश्च पुण्डरीकानि समुद्रश्च गृहाय मे अलङ्करणार्थाय मे हरिद्राचूर्ण कुङ्कुमान् समर्पयामि सुपुष्पाणिं पूजयामि ఆ పుష్పాలు తీసుకుని ఒక్కొక్క పడి ముందు పెట్టుకో ఒక్కొక్క పుష్పం మహాగౌరీ నమః లేకపోతే మహాలక్ష్మి నమః అనుకుంటే ఒక్కొక్క పుష్పం పూజ చేసుకుంటారు ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః సర్వభూత ప్రదాయిన్యై నమః శ్రద్ధాయై నమః విభూత్యై నమః స్వరభ్యై నమః పరమాత్మికాయై నమః వాచ్యై నమః వాచార్యాయై నమః శుచే నమః స్వాహాయ నమః స్వదాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయే నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావర్త్యై నమః ఆదిత్యై నమః దీప్త్యై నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారిణ్యై నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షే నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహ ప్రదాయిన్యై నమః బుద్ధయ నమః అనఘాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశన్యై నమః నమామి ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖే నమః ప్రభాయ నమః నమామి చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదరిణ్యై నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజనన్యై నమః పుష్ట్యై నమః శివకత్యై నమః సత్యై నమః విమలాయ నమః విశ్వజనన్యై నమః తుష్ట్యై నమః దారిద్ర్యనాశిన్యై నమః ప్రీతపుష్కరణ్యై నమః శాంతాయ నమః శుక్లమల్యాంబరాయ నమః శ్రీయై నమః భాస్కర్యై నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యశస్చంద్రే నమః వసుంధరాయ నమః ఉదారంగాయ నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకర్త్యై నమః సిద్ధయై నమః శ్రేణసౌమ్యాయ నమః బ్రహ్మవిష్ణ గదానందాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళదేవ్యై నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణువత్నే నమః ప్రసన్నాక్షే నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః దేవ్యై నమః సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళిన్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః నమామి భువనేశ్వర్యే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి మహాగౌరీ నమః సౌభాగ్య పార్వత్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపం ప్రకల్పయామి అగత్య రీచ్ అలా చూపించు గౌరీదేవికి ధూపం చూపించు ఇవి చేశారు బెళకులు చేశారా అక్కడ పెట్టారు ఇంట్లో పెట్టారు చాట్లో పెట్టిన కాదు ఇక్కడ వేరే పెట్టారు నరిచాను ఒక అరిటాకు ముక్కట కోసం నాటాకు ముక్కటాలి అక్షంత తీసుకో చేతితో పట్టుకో బ్రతకథ ప్రారంభ ఒక అందరికి అకేసినట్లు అయిపోతుంది ఇంతే చిన్న కథ ఒక రాచపడుచు ఒక రాచ చిన్న అడవిలో కూర్చుని వంటగా కూర్చుని ఏడుస్తుంది భూలోక సంచారానికి వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మ ఎందుకు ఇలా అడవికి వచ్చావు ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అడిగారు అందుకు ఆమె ఈ దరిద్ర బాధను అనుభవించలేక అడవికి వచ్చినట్టు చెప్పిందిట అప్పుడు వాళ్ళు దివ్య దృష్టితో చూసి అమ్మ నీవు పూర్వజన్మలో 16 కుడుమల నోమును నోచి ఆ వ్రతం పూర్తి అవ్వకముందే ఉల్లంఘనం చేసేది అందుచేత ఈ జన్మలో నీవు దరిద్ర బాధను అనుభవిస్తూ ఉన్నావు ఇప్పటికైనా నువ్వు మించింది లేదు భాద్రపద శుద్ధ తదినాడు తలంటుకుని ఆ నోమును నోచుకును నీకు సకలైశ్వర్యములు కలుగునని చెప్పి వాడు వెళ్ళిపోయాట అందుకే ఆమె ఇంటికి వచ్చి భాద్రపద శుద్ధ తదినాడు తలంటుకుని ఆ నోమును నోచుకుందాం అనుకుని ఒక 16 బెల్ల కుడుములను చేసుకుని ఒక చాటలో పెట్టుకుని పక్కవారి ఇంటికి చల్ల తెద్దామని వెళ్ళిందట ఇంత లోపల ఆమె చల్ల తెచ్చుకునే లోపల ఒక కుక్క ఒకటి ఆమె ఇంట్లోనికి దూరి ఆమె చేసి పెట్టుకున్న ఆ 16 బెల్ల కుడుములను కూడా తినేసి వెళ్ళిపోతూ ఉందిట మనమైతే కాళ్ళు కొట్టేద్దాం కుక్కనే ఆవిడ పాపం ఏం చేసింది ఆ పట్టుకొచ్చిన 3 ముంతల చల్లది కూడా ఆ కుక్కకే పోసి కుక్కకి నమస్కారం చేసుకుందిట వెంటనే ఆ కుక్కయ్య గౌరీదేవిగా మారిపోయి ఓ పుణ్యావతి నీ భక్తికి మెచ్చితే నీకు అష్టైశ్వర్యములు కలుగుగాక అని వరం ఇచ్చిందిట ఆది నుంచి ఆ రాచపడుచు ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ తదినాడు ఈ 16 బెల్ల కుడుముల నోమును చేసుకుంటూ శ్రీ సంపదతో పుత్ర పౌత్రాదులతో కలిగి సుఖంగా ఉందిట కావున ఉద్యాపనం ఏమనగా తదినాడు తలంటుకుని స్నానం చేసి ఆ 16 బెల్ల కుడుమును ఒక చాటలో పెట్టుకుని గౌరీదేవికి నైవేద్యం పెట్టి 16 చేటలు 16 బెల్ల అంటే ఒక్కొక్క చేటలో 16 బెల్ల కుడుములు లక్కజోళ్లు దక్షిణ తాంబూలాలతో 16 మంది ముత్తైదులకు వాయిని ఇప్పించబడింది 16 సంవత్సరాలు చేసిన తర్వాత 16 మంది ముత్తైదులకు వాయిని ఇప్పించాలి పద్ధతి తప్పినను ఫలితం తప్పదు భక్తి తప్పకుండా ఫలితం కలుగుతుంది వ్రతకథ సమాప్త దేవుని మీద నక్షత్రం వేసుకుని శిరస్సు మీద నక్షత్రం వేసుకో కొబ్బరికాయ కొట్టు మామూలుగా అయితే 16 పెట్టింది 17 ఎందుకు పెడతారంటే మీరు ఎందుకు పెడతారు తెలుసా ఎక్స్ట్రా పెట్టేస్తారు వందరాలు కూడా 6 పెడతారా 5 పెడతారా 5 పెడతారు వందరాలు అది ఒకటి ఉద్యాపన అంటే యాక్చువల్గా మీరు 16 మంది ఉన్నప్పుడు చేసుకుంటుంటారు తద్ది వచ్చినప్పుడు అదే వినాయక చవితి ముందు వస్తుంది కదా తద్ది వందరాల తద్ది నివేదయామి ఓం ప్రణాయ స్వాహ ఓం అపానయ స్వామి జ్ఞాన స్వామి స్వామి సమన స్వామి బ్రహ్మణి స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అక్కడ వెలిగించాక మరి రక్షణ తీసుకుని లేచి నుంచో ప్రదక్షిణించి
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామీశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యపురుమణీం సరస్యాం వందే ముకుంద ప్రియాం సిద్ధాక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతీర్ శ్రీలక్ష్మీర్ ఎన్ని నాలుగు ఐదా సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతీర్ శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీర్ ప్రసన్న మమ సర్వదా పరాంకుశోపాసమీతి ముద్రాంకరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్థకోటి ప్రతిభాంతనేత్రాం భజేయం అంబాం జగదీశ్వరీతాం సర్వం మంగళమాంగళ్యే శివ శరణ్యే త్రయంబికే గౌరీం నారాయణి నమోస్తుతే వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పి ఆత్మ ప్రదక్షిణ అపరాధ నమస్కారాన్ సమర్పయామి. వేసేసి కూర్చో, పైన తగులుతుంది జాగ్రత్త. అతకే పాటలకి సరిపోతుంది. భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగౌరీ సౌభాగ్య పార్వతీ దేవత సుప్రీతో సుప్రసన్న వరద భవత తత్సతు పరమేశ్వరార్పణమస్తు. అక్కడ ముందు ఫస్ట్ తోరలు పెట్టాం కదా, రెండు పెట్టాం కదా, ముంచేసాక ఒకటి తీసుకో. కాదత్తా ఇది తిరగలదు. సవిత ముగ్రవీరం ఇంద్రస్తోమేన పైకి తీసుకో, రెండు పైకి తీసుకుని జారుండి. ఇంద్రస్తోమేన పంచదశేన విద్యామిదం వాచ్యేన సగరేణ రక్ష. చైతన్య అనుకుంటున్నాడు ఇద్దరు చేతస్తాను నాకు వచ్చిందిరా బాబు అనుకుంటా. అయినా మెత్తగా రాని 11 ముళ్ళు 2 ఇప్పుడు వేసినట్టు ముళ్ళు కట్టేసి ఉంచుకో. 11 ముళ్ళు 2 5 ముళ్ళు కట్టి 2 అట్లా తట్టి ఉండాలి. తట్టి సాయం ప్రతిష్టది అక్షరం. చూడు ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి చూసుకోకపోతే. ఉపవాసం ఉన్నాం వదినా, లేదా తినేయాలనిపిస్తుంది, అంత బాగా వేశారు. స్మైల్ వదినా. గారెలు చాలా బాగా వేస్తున్నావు వదినా, వంట వాళ్ళ కన్నా బాగా వేస్తున్నావు. లేదమ్మా, వద్దమ్మా వద్దమ్మా. డబ్బు సంపాదించేస్తున్నారు, బిల్డింగ్ కట్టేస్తారు మా ఊళ్ళో కంటే. అవునా? బిల్డింగ్ కడతారు. అవునా? మళ్ళీ దొబ్బేస్తారు నాకంటే బిల్డింగ్. మా వదినకి చిన్నదంటే చాలు, ఆ ఊళ్ళో కొనుక్కుంటారంటే బాగున్నది. మజ్జిగలు ఆవాళ్ళు అక్కడ సరిపోయింది కదా కరెక్ట్గా. అవి మళ్ళీ మజ్జిగ ఇంట్లో వేసుకోవాలమ్మా. ఇందులో ఇంకా పడతాయి పడతాయి. వేసాక ఇందులో కాదు, పెద్ద దబ్రాగిన ఉండాలేమో. పీచుకున్నాయి అక్క. అవును, గుండు ఎక్కువ ఉందంట. పిండి ఎక్కువ గంటకు వేసామా? మొన్న పప్పు కదమ్మా తేడా పెట్టేసినాయి, ఇవాళ గుండ్లు వేసాను పప్పు. మరి తిరగలు నా మాటలే తప్పలేదు, అందులో యూట్యూబ్లో పెట్టారు అమ్మో. స్మైల్ అక్క, స్మైల్. ఇలా గెలుగులోకి కనపడతలేదు, వాళ్ళకి కనిపిస్తున్నాయి బాగా. ఓకే దా, నేను ఇది ఇలాగే పట్టుకో. ఇంకా ఇక్కడ పట్టుకో అక్క, ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇలా గట్టిగా అంతే. ఆన్లోనే ఉంది అంతే. బాగానే పడతాం, గారన్నది కనిపిస్తలేదు మరి ఇందులో. బకెట్ ఒకటి కనిపిస్తుంది, పైకి తీస్తే కనిపిస్తుందేమో. కనిపిస్తుంది. నేనేమన్నా మాట్లాడినా? మజ్జిగ ఆవిడండి చాలా టేస్టీగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది గేదె పెరుగుదండి మజ్జిగ, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. అంతే వచ్చి నాకు మాటలు రావట్లేదు. మాటలు నాకు తీసే ఏమా? తీసేస్తానులే. అలాగే. నెక్స్ట్ ఇది ఇది లాస్ట్. మా ఎక్క తింటే బాగున్నాను. ప్లీజ్ చెప్పమ్మా. వావ్, టేస్టీ గారెలు తినండి, సూపర్గా ఉంటాయి. చాలా బలం, పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి అందరికీ సూపర్ టేస్ట్, చాలా ఎనర్జీ వస్తుంది.
ఇష్టపడతారు అందరు. ఇలా చూడండి, మజ్జిగ ఆవిడ గారి వంపుకొని ఇలా పెరుగులో వేసుకుంటే చాలా టేస్టీ. నోట్లో కరిగిపోతాయమ్మా, నోట్లో కరిగిపోతాయి, చేతిలో కరిగిపోతాయి, నాకు అర్థం లేదు. చేతిలోని కరుగుతాయి, నోట్లోని కరిగిపోతాయి. మజ్జిగ కావాలంటే వెరీ టేస్టీ. ఇప్పుడు నోరు ఊరిపోతుంది. పట్టుకుంటే తునిగిపోతున్నాయి, నోరు ఊరిపోతుంది చూస్తుంటే. పుల్లగా ఉందా? నువ్వు తింటాను చూసి నాకు వచ్చాను. తీసుకో అక్క, ఇలాగా తీసుకో. వద్దులే రాదు, వాళ్ళంతా కూర్చొని తింటాను. నీకు ఏది కావాలి అదే తిను. ఇద్దరు తినిపించుకోండి, బాగా చూపించంటారా పాపం. అబ్బా ఎంత బాగుంది కాదు, నేను ఎక్కడే కూర్చుని తింటాను. అక్క అక్క పెట్టుకోండి, రేపు పొద్దున్న యూట్యూబ్లో అంటూ కంపల్సరీ. సూపర్. నేనైతే ఉపవాసం, నాకు కూడా నోరు ఊరుతుంది. మేము సాయంకాలం తీసుకుంటాం, సాయంకాలం తినేస్తాం. ఓకే బాయ్ బాయ్. ఇచ్చాడు. ఎవరికన్నా వాయనం ఎవరికి రాసేస్తాను. అందుకున్నానమ్మా. మొదలెట్టనే వద్దును మళ్ళీ అమ్మ అక్కడ ఇక్కడ ఎక్కుతున్నాయి ఎప్పుడు కనపడమే మళ్ళీ ముందేసుకుంటాం. మీరు ఇచ్చిన పెట్టమ్మా. నువ్వు కూడా అనుకున్నావే, ఒకసారి ఆర్నమెంట్ వేసి మళ్ళీ పెట్టు. నువ్వు వేసుకోవాలి, మళ్ళీ పెట్టు. మళ్ళీ అక్కడ ఉండాలి. ఎవరు గుర్తొచ్చింది మళ్ళీ అక్కడ గుర్తొచ్చింది. నువ్వు పెట్టుకుని పెట్టుకుండాలి. పొద్దున వస్తుందా? పొద్దున కూడా వస్తుంది ఇల్లు వేసుకోవచ్చుందా? జోష్న పెట్టించుకోవాలి కదా. ముందైతే నువ్వు చేసి పెట్టండి 10 అయ్యాక చేస్తారమ్మా. మా అన్నయ్య సుమకి వెళ్ళాడంటే అప్పుడు వచ్చి వదిలేసుకుంటారు. దూరం దగ్గర కాదు, దూరం ఊరు కాబట్టి వాళ్ళు రాత్రి చేసి సాయంత్రానికి వచ్చేయమన్నారు. బట్టలు వదిలేసిందని ఇక్కడ మాట్లాడుతుంది. జోష్న బేగ వదిలితే పోతున్నా పొద్దున కొన్ని మధ్యాహ్నం అప్పుడు స్నానం చేసి మన రమ్మంటేనేమో అందుకోమ్మా. అమ్మ దా అందించు. బొట్టు తీయమ్మంటే మళ్ళీ అనుకుంటున్నారు కదా. బొట్టు బట్టి తీయడం గాడి దగ్గరికి వెళ్ళి నీకు అన్నం అనుకునేవాడికి పెట్టు.
వీళ్ళు కొడతామా పోతున్నావు నువ్వు పోతున్నప్పుడు డాడీ కొట్టప్పుడు ముట్టుకోకూడదు పడతా డాడీ ఏం చేస్తున్నామా శశాంకు? ఏం పని అమ్మా? డబ్బులా? డబ్బులా అయ్యి? డబ్బులు కాదా? ఏంటమ్మా? పేపర్లా? ఇలా స్మైల్ ఒకసారి శశాంక్, ఇలా చూడు, ఇదిగో ఇటు చూడు ఒకసారి శశాంక్, ఇటు చూడు, ఇదిగో ఇంకో ఇంకో లిషి వచ్చింది, ఇదిగో ఇదిగో లిషి ఇక్కడ ఫోన్లో హాయ్ చెప్పు. లిషిక కావాలా నీకు? నీకు లిషిక కావాలా చెప్పు. ఇంకా మాట్లాడతలేదు, బొజ్జుంది లిషి. లిసితో మాట్లాడు, రమ్మని చెప్పు. శశి లిసికని రమ్మని చెప్పు. లిసికని రమ్మను ఆడుకుంటా చెప్పమ్మా. చెప్పమ్మా బంగారం. అందరం కూర్చోటం దీంట్లో అవన్నీ కలిపి జాబ్ కూడా వేసేస్తా. దర్శనం అందుకుంటావా? అమ్మమ్మ ఇంకా 3 ఉన్నాయి, అది బయట పెట్టేసి జాను ఉంది. అత్తయ్య 2 రిపోర్ట్ తక్కువ వచ్చింది. 2 రిపోర్ట్లు వేసి ఇంకొక తెచ్చుకుంది. वाम नमस्कारयामि वाम यज्ञापीतं परमं पवित्रं प्रजापते यत्सहजं रस्तादो आयुष्यात् अग्रं प्रतिमत्सुभरं यज्ञापीतं बलमस्तु तेजः श्री महागणाधिपते नमः यज्ञापीतान् समर्पयामि गन्धान् धारयामि गन्धस्यापि अङ्गरात्तं हरिद्रासीदा कुम्भवान् समर्पयामि अङ्गरात्तं सारे अक्षत विष्णुनि पशु कुम्भे सारे पशु कुम्भ गन्धान् धारयामि गन्धस्यापि अङ्गरात्तं हरिद्रासीदा कुम्भवान् समर्पयामि अङ्गरात्तं अक्षते पूजा अक्षते सारे उपगिंजा पदार्थ साधु गिंजा पूछे गम करते मार्ग ओम शमताय महा येगंदाय महा कपिलाय महा गिरिगाय महा ओम लंबोदराय महा ओम विगणाय महा विग्रहराजाय महा लोकगिरे महा ओम गणाध्यक्षाय महा आयुर्वाय महा गजाननाय महा वक्रतुंडाय महा शोभनाय महा हेमभाय महा ओम स्कंदगमयाय महा सर्वसिद्धिप्रदायकाय महा श्री महागणाधिपते महा नारायण परिमला पत्रपुष्पाक्षर पूजां समर्पयामि रोगारतु विष्णु गंटलच्చి गंटकुंड नानाविधान परिमला पत्रपुष्पा पूजांसं महागणाधिपते महा लोकमाख्यापयामि ओम वनस्पति अभ्यक्तिवे नाना आगमेन सम्मेदं आकेस्तुमेवानां रूपोयं विरुद्धां लोकमाख्यापयामि ओम तत्थादु दीपं दर्शयामि दीपा गोपालं शुद्धा आदिमेषु नैवेद्यं च गणपति चूर्चे करते यूची बेल्लं కూడా చేయించు आई बोलेगा बेल्लं मुख में नीचे जला नैवेद्यं समर्पयामि ओम भूर्भुवः ओम नक्षत्रप्रेम मध्यः आयुष्या देवहे अधियोया प्रचोदयात् रंगास्तेन परिञ्जामि महागणाधिपते महा सत्तिष्कला यदास्ते गुणापहर्तवेदा कदलीफलान् नैवेद्यं रंगास्तेन परिञ्जामि ओम गणा आजस्वाहा अपाराय स्वाहा ध्यानाय स्वाहा समाना आजस्वाहा मत वो लेट తీసుకుని ఇలా వదలాలి మధ్యమధ్య పానీయం సమర్పయామి అష్టాక్షాయ అర్చించి ఇంద్ర వదలాలి मध्यमध्ये पानीं समर्पयामि हस्ता प्रक्षालयामि पाद प्रक्षालयामि पुनः आदिमेषु ताम्बूलं समर्पयामि ताम्बूलं मुट्कोला बिट्ना इट्कोले उन्नाय कदा मुट्को ताम्बूलं समर्पयामि कर्पूर मंगल नीराजनं दर्शयामि वां सम्राजिंजा ग्रह आलय पडु
सम्राजिंजान व्याजिंजान स्प्रे याजनो गृहे लक्ष्मी राष्ट्रज्ञा मुकेतया मासकं प्रजावसे गणे अभ्याग्रह विष्णु अर्मोन्म विरोधेभ्य विश्वरोधेभ्यश्च वो नमो नमः महागणाधिपतिभ्यः आनंद कर्पूर मंगल नीराजनं दर्शयामि नीराजनं शुद्ध आग्नेयु कर्पूर नीराजनं शुद्ध आग्नेयु सुभयामि कर्पूर नीराजनं हर हर महादेव सुतने श्री वरसिद्धि विनायक देवता मुनिधरे कर्पूर मंगल नीराजनं दर्शयामि कर्पूर नीराजनं दर्शयामि नीराजनं अक्षंतु विभूतये महागणाधिपताभ्यः मंत्रपुष्पाणि समर्पयामि सारी अक्षर विष्णु चेतो पड़ता महागणाधिपताभ्यः कर्पूर मंगल नीराजनस्य नीराजनं शुद्ध आग्नेयु सुभयामि मंत्रपुष्पान् समर्पयेन्द्रस्य चन्द्रार्यणिकः लम्बोदरस्य विघ्नराजो गणाधिपः धूमगिरिगणाध्यक्षः आरेन्द्र गजाननः वक्रतुण्डस्वामिनः हेमस्तन्नपूर्वजः षोडशितानि नामानि यपणे चुर्यादमे विद्यारम्भे विवाहिष्य प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्सनिकाजते नमो व्रातपतये नमो गणपतये नमः प्रपदपतये नमस्तेऽस्तु लम्बोदर एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवर्धमूर्ते नमः अक्षंतरा प्रवेश नमस्कार చేసుకోవాలి నమస్కారం చేసుకుని చెప్పాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ పుత్రాన్ పపుత్రాన్ ప్రపౌత్రాన్ దేహినే గణనాయక మళ్ళీ అక్షంతలు నీళ్ళు తీసుకుని ఆ పళ్ళలో వదలాలి हरियाध्यानावाहनादि षोडश उपचार पूजेन भगवान सर्वात्मकः गणादेवता सुप्रीता सुप्रसन्ना सुप्रीता सुप्रसन्ना प्रधा भूत गणपति देवता प्रणस्तो गणपति प्रसादं गणपति रक्षण पूज्य नक्षत्र తీసుకుని కలగదుని శిరస్సు మీద వేసుకోవాలి గణపతి ప్రసాదం శిరసా ఆగ్రహణామి సహస్ర పరమాదేవి జనమూల జనాంకుర సర్వకం హరమే పాపం దుర్వాత్ దుస్వప్నాశిని గణపతిం యథాస్థానం గణపతి ప్రసాదం శిరసా ఆగ్రహణామి గణపతి పళ్ళు పైకి లేపి పెట్టాలి యథాస్థానం ప్రవేశ్యామి స్వామినాథం పునరాగమనాయ చ ఆ పళ్ళు ఇలా పెట్టి పసుపు వేసుకోండి ఒక ఆకులు 5 ఉండ్రాలు వేశారు పెట్టండి కమలాక్షే నమః మీనాక్షే నమః ధర్మసాక్షిణే నమః ఉమాదేవ్యే నమః మహాకాళే నమః सर्वाय नमः सर्वजन प्रियाय नमः चित्पुराय नमः चित्तानंदाय नमः चिन्मयाय नमः वाम चित्स्वरूपिणे नमः महासरस्वती नमः दुर्गाय नमः ज्वालादिव्यादि मोहिनी नमः नकुले नमः शुद्धविद्याय नमः सच्चिदानंद विग्रहाय नमः सुप्रभाय नमः वाम सुप्रभात ज्वालाय नमः इंद्राक्षे नमः सर्व मोहिनी नमः माहेन्द्र जालमध्यस्थाय नमः मायाय नमः माया विनोदिन्ये नमः माहेश्वरी नमः विश्वेश्वरी नमः वृषारूढाय नमः विद्याजाल विनोदिन्ये नमः मंत्रेश्वरी नमः महालक्ष्मी नमः महाकाली फलप्रदाय नमः चतुर्वेद विशेषज्ञाय नमः सावित्रे नमः सर्वदेवताय नमः माहेन्द्राय नमः गणाध्यक्षाय नमः महाभैरव पूजिताय नमः महामायाय नमः महाघोराय नमः महादेव्ये नमः मालावहाय नमः महिषासुर संहत्ये नमः चण्डमुण्डाकुलकुन्तराय नमः चित्रेश्वरे नमः चित्रवेद्याय नमः सर्वदाय नमः सुरसुरनायिकाय नमः शस्त्रास्त्र निपुणाय नमः नित्याय नमः वां कालरात्रे नमः कलातीताय नमः कविराज मनोहराय नमः शारदा तिलकाकारकाय नमः धीराय नमः धीर जनप्रियाय नमः उग्रभाग्ये नमः महाभाग्ये नमः क्षिप्रमुख्ये नमः वां रणप्रियाय नमः अन्नपूर्णेश्वरी नमः मात्रे नमः सर्वकारण चरित्रप्रभावै नमः सर्वव्यञ्जन वां दुर्निराय नमः गद्यपत्यादि कारणाय नमः पदवाक्यात्ता निर्याय नमः बिन्दुरादादि करुणाय नमः मोक्षेश महिष्ये नमः सत्याय नमः मुक्तिमुक्ति फलप्रदाय नमः विज्ञानदायिने नमः प्रज्ञाय नमः प्रज्ञान फलदायिने नमः अहंकार कलातीताय नमः पराशक्ते नमः परात्मराय नमः गौरी देवताय नमः अष्टोत्तर शतनाम पूजां समर्पयामि वां महादेव्ये नमः आविद्यं उमादेव्ये नमः गौरी देवताय नमः प्रीत्यर्थं नानाविध परिमल पत्रपुष्पाक्ष पूजा स्वामिपाद చేసుకుని కుంకుమ పూజ ఓం భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః కుంకుమ ఈశానాయ దేవాయ నమః పశుపతే దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః దేవాయ దేవాయ నమః మహతో దేవాయ నమః వాం సదస్య మహస్య సర్వేభ్యో దేవతాయ నమః యజ్ఞ నానావిధ పరిమళ పత్రపుష్పాక్ష పూజాం తవ్యామి యస్య ప్రీతో అభృత్వా విహైరాధ్యమహం శ్రీపుంజ దహత్పింజ శ్రీకామస్మిరే ఏదో ఆనందకర్ధమస్తేవ విక్రీత ఇది విస్తృతాః అశస్త్రపుత్రాః స్వయం శ్రీదేవి దేవతాః పద్మాన్య పద్మమూల పద్మాక్షే పద్మసంభవే బ్రహ్మామిదస్వత్మాక్షేం చ పదేన సౌఖ్యం लभाम्यहम् अस्मदाय गोदाये धनधाये महाआधने धनं मे गृहदां देवीं सर्वा कामार्थ सिद्धये पुत्रपुत्र धनं धान्यम् अस्मस्मायाद्गुणदां च प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां
చంద్రాభాం లక్ష్మే ఈశానాం ప్రత్యాభాం శ్రీమస్మృం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి భవాస్మహే అలా చేస్తూ ఉండాలి. మహాలక్ష్మి నమస్తే ఓం ధనమత్యర్థనం వాయు ధనం సూర్య ధనం వసు ధనం ఇంద్ర బృహస్పతి వరం ధనమస్తుదే విహితే సోమం దేవసోమం దేవతపుత్ర సోమం ధనస్య సోమిన ఆపత్యం ధాసోనే యక్రోధ ధనమాత్సర్యం యలాభో నాశుభావదే మౌల్య పుణ్యానాం భక్తానాం శ్రీశో ఓక్తం దివేత్సదా మహిందదే విభా ఆభృతనా అప్రసిద్ధిదః రోహంగ సర్వబీజాని నమ బ్రహ్మ ఆత్మిజోధే పద్మప్రియ పద్మరత్నహస్తే పద్మాలే పద్మదలాయుధాక్షే విష్ణుప్రియ విష్ణుమనోనుకూలే తత్మానపద్మం వైశనరస్మా దాసా ఆపత్నాసరస్తా విపుల కైదరే పద్మపత్రాయుధాక్షే గంభీరాపత్తనాస్తనభరహిత శుభ్రవస్త్రాత్క్రియ లక్ష్మే దివే విజయంధ్రే మణిగణితనస్నావిద హేమకుంభైః నిత్యం సావత్నహస్తా చపల్మమ వసతు గృహే సర్వ మాంగళ్య युक्त वाम सहना भूत सहनो भक्त सह वीर्यं करवावहे तेजस्मे नाहदेतमस्तमापिद्विषावहे ओम शान्तिश्चान्तिश्चान्तिः गौरीर्दायमः प्रीत्यर्थम् अष्टोत्तर शतनाम पुष्पपत्र कुङ्कुमार्चनं समर्पयामि रूपमाक्रं छादयिष्यामि देवा भवान् शुद्धाग्निं समर्पयामि ओम पंचकला अघुरीदाभ्यः एकादशकला अघुरीदाभ्यः प्रीत्यर्थं यमास्य इष्टदेवताभ्यः गृहदेवताभ्यः प्रीत्यर्थं सायंसन्ध्या पूजां धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि दीपरूपान्तरं शुद्धा आचमनं सर्वे नैवेद्यं अवुंडालि दीपि जलाले आप తీసుకుని నైవేద్యం భవత్వః ఓం తత్సవి नैवेद्यं दर्शयामि ओम भवत्वः ओम तत्सवितप्रेणं मध्य अद्वत्य दिमहे अध्यो यमप्रचोदयात् अनन्तरास्तेन परिञ्जामे ओम रास्ते चन्द्रपञ्चकला गौरी देवता आयुः मौलिकान्तमेदा बलिफलान् नैवेद्यं समर्पयामि ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు ఇలా చూసి ఓం కాస్వాహ అభానాయిస్వాహ అడగలేదు వాళ్ళకి అదే మరి ఎందుకు చెబితే మాకు వీళ్ళు నవ్వుతారు అభానాయిస్వాహ ధ్యానాయిస్వాహ సమాన ఆయిస్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తా ప్రక్షాళయామి పాద ఆవక్షం శ్రద్ధ ఆచమనం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూరం వెలిగించాను ఎందుకో చెబితే వీళ్ళందరూ కూడా నవ్వుతారు వీళ్ళందరూ సీరియస్ గా ఉన్నారు కర్పూర ओम कर्पूर मंगल वीराजन्द्र चंद्र आदिंजा विराजंजा प्रेत्याजन गृहलक्ष्मी राक्षस्या मुखदया मासकं कृजा आवसे अंदर को ఒళ్ళు పెట్టి గొంగ బిళ్ళలు జాగ్రత్తగా ఉంటాయి విరాజించుకో గొంగ పడిపోతాయి కింద కర్పూర वीराजन्द्र वीराजनाथं शुద్ధ ఆత్మేన సమర్పయామి నేను కుదరాలి జై ఇంద్రారవింద ఓం భగవతాఖ్యమత్యం కర్పూర మంగళ వీరా ఓ తోరణం తీసుకుని చేతి కట్టుకోవాలి అక్కడ 5 మూడు వేసాం కదా తీసుకోవాలి తనకు ఆకు గీకు కోక గీక కూర గీరా కావాలని చెప్పింది చమత్కారంగా. అప్పుడు ఆ రాజుగారు వాటన్ని కూడా తేవడానికి అని చెప్పి నౌకర్లు పంపించారు. కానీ గీ అనే పేరుతో ఉన్న వాటిని ఆ నౌకర్లు తేలేకపోయారు. ఆ సంగతి రాజు వేశ్యకు తెలపగా ఇదేనా మీ రాజపడా అని చెప్పి అప్పటికి బాగా పట్టిపోవడిచే ప్రకృతి ముత్తైదులు పిలిచి 5 ఉండాలు ఆ గౌరీదేవి నైవేద్యం పెట్టి 5 ఉండాలు ఆ పేరంటానికి వాయిమిచ్చాను. ఇలాగా 5 ఉండాలు నూనె ఉంచుకుని ఉద్యాపన చేసుకునేది. దీనికి ఉద్యాపన ఏమనగా ప్రతిపదిగా ముందు నాటి తలకి నీరు పోసుకుని ఇదే నాటి తెల్లవారు గట్ల భోజనం చేసి నాటి సాయంత్రం వరకు నీరపడకుండా ఉండి చీకపడినంతనే గౌరికి 5 ఉండ్రాలు నైవేద్యం పెట్టి ఇంకొక 5 ఉండ్రాలు ఒక ముత్తైదుకు వాయినం ఇవ్వబోలి. అలాగా 5 సంవత్సరాలు చేసుకునేమట 5 పుణ్యకాంతలకు తలంపు నీళ్ళు పోసి గోరింటాకునిచ్చి వారికి ఒక్కొక్కరికి 5 కుటుంబాలని రెండుగుడ్డ దక్షిణ తాంబూలాన్ని ఇవ్వబోలేను. ఇక అక్షరాక తీసి దాన్ని తలమే చేస్తాం. గౌరీ కాయపోతూ వారికి చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు ఆగిరలేదు. సరే 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 మీరు ఎలా చెప్తారా చేస్తాం. ముగ్గురుగా ఎలా చెప్తారా అది మీ ఆయన ఆగేనా కొనడానికి చూసారు అలానే కడబట్టి వాళ్ళు కడదామంటే ఇప్పుడు రాలేదు ఊరి అయిపోతుంది. ఇందాక కూడా ఇచ్చేది ఏదో అది కరబెట్టడానికి ఇచ్చేది కదా పెద్ద డబ్బా. ఓం నైవేద్యం ద్రవ్యామి ఓం భోత్వస్వ ఉపచక్రమే నీళ్ళు జల్లాలి. నైవేద్యం భోత్వస్వ ఓం తత్సవితర్పరే నింబద్వ ఆదిత్య దివహే అద్యో యోద్యో అభయ అదో అనంతవ సత్యేన పరిజ్ఞామి ఓం ఉదాస్నే పంచకడాగురీవ్రాభ్యమః కథాంతరం నారికేళ ఉపచక్రమే నీళ్ళు జల్లాలి. నారికేళ సకల నైవేద్యం ద్రవ్యామి ఓం రాజకుంజార సుధాస్వాహ ఆదిస్వాహ మధ్యమధ్యే పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి అనయా ధ్యానావాహనాది ఓం పంచకడాగురీవ్రాస్పీడా ఆస్పరణ వరదా పోతు మహిళ పుష్పాలు తీసుకోవాలి.
ఓం యథాస్మి ఏకాదశకళా గౌరీయుతాభ్యస్య ఏకాదశకళా గౌరీయుతాభ్యః జ్ఞానపూర్వక నమస్కారాన్ని కృష్ణే గౌరీ మాయసలాని దక్షతేకమదే విపదే సాధుస్పదే అష్టావదే నవదే వపోషే సహస్రాక్షర పరమేభ్యమన్న ఏకాదశకళా గౌరీయుతాభ్యః ఇంద్రకళా గౌరీయుతాభ్యః అధ్యాయ అగ్రేసర్ కలిసిమే ధ్యాయామే ధ్యానం ఈ 13 వేసిన అక్కడ పెట్టుకుందా అట్లా ఈ రెండు కూడా మీరు అక్షరం వేసి మళ్ళీ తర్వాత ఇచ్చి మళ్ళీ ఇంకో అధ్యాయం ఇంకో తీసుకుంది మీరు ఇట్లా తీసుకుని వేసే అక్షరం తర్వాత మళ్ళీ అట్లా తర్వాత పట్టుకుంది వేసే అవి ఇచ్చేయండి అక్కడ పెట్టుకోండి దానికి శంకరమ్మ హరివాసుద్రం యజ్ఞాపవేదం బలమస్తు తేజ కలిసి పెట్టే ఓం వస్త్రైక్మం సమర్పయామి యజ్ఞాపవేదం శ్రీగంధాన్ ధారయామి ఓం వస్త్రైక్మం సమర్పయామి దీపం పడుకోండి ఆ దీపంగా ఆపత్తి పెట్టి वस्त्रं दर्शयामि यज्ञापीठान् श्रीगन्धान् धारयामि गन्धं वेयामि श्रीगन्धान् धारयामि गन्धस्यावरे अनिग्रहार्थं नानाविध परिमळ ఇక్కడ కలిసి మీద श्रीगन्धान् धारयामि गन्धस्यावरे अनिग्रहार्थं नाना इसा पुष्पाలు విష్ణు పూజ చేయాలి नानाविध परिमळ पत्र पुष्पाक्ष पूजां चर्षे वाम नानाविध परिमळ पत्र पुष्प पूजां कृत्वेन वाम दास दात्रास्मे प्रीतिपुष्कणे महा शान्ताय महा शुक्रवार्यां राय महा श्री महा भास्करे महा बिरवलिया महा बरारोहाय महा यशस्विनी महा वसुंधराय महा उदारांगाय महा हरिणे महा हेमवालिनी కింద పెట్టేస్తాము हेमवालिनी महा కలిసి ఇదుండ పెట్టే दामे कलश में कटकना किंदा चुबरी के बेटे वाम नागरासने महा प्रीतिपुष्कणे महा शांताय महा शुक्रवार्यामराय महा श्री महा भास्करे महा देवलिया महा बरारोहाय महा यशस्विनी महा वसुंधराय महा दारांगाय महा हरिणे महा हेमवालिनी महा धनधान्यकत्ये महा रेणस्वाभ्याय महा रूपवेशनिरान्दाय महा वरलक्ष्मी महा वसुप्रदाय महा शुभाय महा हिरण्यप्राकाराय महा सुमत्रा तनयाय महा धिया महा मंगला देव्ये महा विष्णुवक्षस्रस्त्राय महा विष्णुपते महा ब्रह्माक्षे महा नारायण समास्त्रिदाय महा दारिद्र्यदस्मे महा देव्ये महा सर्वोपद्रवाण्ये महा महा महाकाले महा ब्रह्मा विष्णु शिव त्रिगाय महा त्रिकाल ज्ञान संपन्नाय महा भुवनेश्वरी महा ఈసారి అట్లు పెట్టుకున్నారు 11 అట్లు అదిగో మా పైది ఆ చెంబు అవి పక్క పెట్టేసి పక్క పెట్టే నాకు ఈ పక్క పెట్టుకో యార్ తగట్లేదు అది కూడా అరిటాకులో పెడదాం రజని అరిటాకులో नैवेद्यं कुर्वन् दोपदीपान्तरम् एकादश कलागुडी देवताय नमः प्रीत्यं गृहे समर्प्य देवता प्रीत्यर्थं हरिप्रान्तेन एकादश भक्ष्यान् नैवेद्यं कुर्वयामि देवनं नैवेद्यं पेट्टि ఇక్కడ అమ్మ పాంతం తినేది కూడా నీళ్ళ చుక్కలు కేవలం చూడండి పర్వన అక్కడేనా అక్కడే పెట్టి అంటే మన అక్కడే మన పర్వలం నీళ్ళు చేయాలి ఇంకేమన్నా అంటే నైవేద్యం కుర్వయామి చరుడు వరకు ఉపయోగం అది అలా పెట్టమా నేను అడిగితే ఎందుకు పంతులు అడుగుతారు లేదా ఇంకా రాధగారు పరీక్ష మాట ओम नैवेद्यं वृक्षांतरिता मुद्रांतरिता यदास्ते ओम क्षीरांतरिता भक्ष्यां नैवेद्यं कुर्वयामि ओम गोत्रोत्सवः ओम नक्षत्रप्रेणिं मध्य अदृत्या विमहे अद्योयो प्रचोदयात् दन्तवाक्येन अविद्यामि यदास्ते वृक्षांतरिता मुद्रांतरिता एकादशभक्षांतरिता हरिवरांतरिता यदास्ते संभवतानेन नैवेद्यं विदास्ते नैवेद्यं कुर्वयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा दानाय स्वाहा अवधानाय स्वाहा मध्य मध्य येषु प्रदानिन्दकला मध्य मध्य पानीं कुर्वयामि हस्ता प्रक्षालयामि परशुद्धा आत्मेन कुर्वयामि నీళ్ళు ఎన్ని కొదరాలు అనుమానం వస్తుంది మనం తిని ముందు నీళ్ళు తాగుతాం ఆయన తినకపోయినా దేవుడు అలా వాసన ఇస్తారంటే నిజంగా తింటే మిగతా మన తక్కువ అలాగే మనం తిన్నప్పుడు అలా నీళ్ళు తాగుతాం అలా మధ్య మధ్య పానీయం అంటాం దాని గురించి 5 సార్లు నీళ్ళు కూడా ఉన్నాయి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి పరిశుద్ధ ఆత్మీయ సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర వేయించాలి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి అది పట్టించుకోమని దూరం చేయకాలి చిన్న వింటలేదు నీ అత్తయ్య ఏదంటే నేను చెప్తే నాకు ఎందుకు ఇస్తామంటే కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాథం శుద్ధ ఆత్మీయ సమర్పయామి సంతస్త్రీతో నమస్త చంద్రమణాది భవంతో నిత్య స్త్రీతో పరిచయం కర్పూర మంగళ నీరాజనాథం నేర్చుకోండి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాథం చేస్తూ పుష్పంతో వదలాలి కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాథం శుద్ధ ఆత్మీయ సమర్పయామి యా ఇంద్రారమణ గోవింద గౌరీదేవికి కర్పూర నీరాజన జయనండి ఒకసారి గౌరీదేవికి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఈసారి తోరణం తీసుకుని కట్టుకోవాలి ఇందాక 11 మంది చెప్పాలి బద్నామి దక్షిణే హస్తే ఏకాదశ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది బుద్ధించ సౌఖ్యం దేహినే రమే ఆవిడ చేయించి ఇష్టం చేసుకోండి చేయించి అలా చూసుకోండి దేవుని ఈ రకమైన జరగట్లేదు అలా చుట్టేసి పువ్వులోకి ఇలా ఇలా పెట్టేసుకో అక్షరాలు తీసుకోండి అందరికీ ఇవ్వండి మీరు అమ్మాయిని తీసుకొని పెద్దవాళ్ళు అందరికీ ఇవ్వండి అదే ప్రారంభ అక్షరం తీసుకోండి అందరూ కూడా మాట్లాడకండి మాట్లాడితే అయిపోయిందే కదా అంటున్నారు అదే ప్రారంభ ఒక రాజు చిన్నది తోటి చైకత్తులతో కలిసి ఇలాగా అట్ల దగ్గర నోచుకుంటూ ఉండటండి ఇలా ఉండగా 3 యాములు దాటేసరికి
ఆ రాజబిడ్డ సుకుమారు అవడం చేత శోష వచ్చి పడిపోయిందిట. అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె అలాగా పడిపోవడానికి కారణము తల్లి వలన గ్రహించారు. వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఉండలేదని అనుకుని ఒక చింత చెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి ఎదుట అరికొప్పకు అగ్గిన పెట్టి చెల్లెలు లేపి అదిగో చంద్రుడు వచ్చెను, భోజనం చేయమని చెప్పారు. ఈ అద్దములో నిప్పును చూసి చంద్రుడు వచ్చాడనుకుని ఆమె భోజనం చేసిందిట. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సులాగా ఆమె అన్నలు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారట. వారు ఎన్ని సంబంధాలు వెతికినా సరే ముసలమ్మగుడే దొరుకుడొచ్చే వారి విసిగి కడకు తమ చెల్లిని ముసలివానికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ సంగతి తెలిసిన ఆ రాజబిడ్డ అయ్యో అట్ల ఉద్యోగంలో వచ్చిన వారికి పడుచుమగుడు దొరుకుతాడని చెప్పారు. కానీ నాకు ఈ ముసలిమగుడే దాపురించున్నాడు కదా అని విచారించి ఆ ముసలి భర్తని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అన్నలు ఆమె ఎంతో బలవంతి పెట్టారు. వివాహం చేయడానికి నిశ్చయించారు. కానీ ఆమె అందుకు సమ్మతింపగా ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేస్తూ కూర్చుంది. ఇలా ఉండగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు ఆమెను పిలిచి, ఓ కన్యామణి, నీవేళ తపస్సు చేస్తున్నావు? మేము పార్వతీ పరమేశ్వరుడు, నీ కష్టములు మాతో చెప్పమని అన్నారు. ఆమె వారికి అతిభక్తితో నమస్కరించి తన వివాహ విషయాన్ని చెప్పిందిరా. అది వారిని, అమ్మా నీవు అట్ల దినములు వచ్చి చంద్ర దర్శనం కాకపోవడమే భోజనం చేసి వ్రతబలంగా చేశావు. అందుచేత నీకు ఈ ముసలముగుని సంబంధం వచ్చుతున్నది. కావున ఇంటికి వెళ్లి మరలా యథావిధిగా నోములు వచ్చుకుని దీపావళి వేళ వరకు ఒకసారి చంద్రుడు చాలా టైందాకా రాడు, అందుకని నక్షత్రాలు చూసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీపావళి వేళ వరకు ఉపవాసం ఉండి పిమ్మట భోజనం చేయమని చెప్పి అదృశ్యమైపోయారు. అంతటా ఆమె తన ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్నంతా కూడా ఆ తల్లిదండ్రులకు చెప్పి యథావిధిగా నోములు వచ్చుకుంది. తర్వాత ఆమెకు చక్కని పడుచుమగుడితో వివాహం జరిగింది. దీనికి ఉద్యాపనేమనగా ఈ అట్లదద్దు నాడు నోములు వచ్చుకుని పగటి వేళ భోజనం చేయక నీరు త్రాక ఉపవాసం ఉండి చీకటి పడిన వెంటనే గౌరీదేవికి 10 అట్లు నైవేద్యం పెట్టి 10 అట్లుని ఒక తోరడాన్ని ముత్తైదుకు వాయినం ఇవ్వలేం. అలాగా 10 సంవత్సరాలు చేసిన పిమ్మట 10 షట్లుని ఒక డబ్బుని నెలపూసని లెక్క జోడిని 10 మంది ముత్తైదులకు వాయినం ఇవ్వలేను. ఇది కదా స్మార్ట్ నక్షత్రం అక్కడ వేసి నలభై చేస్తూ గౌరీ గ్రహ ప్రసాద సిద్ధిస్తూ పర్వాలను కూడా దాన్ని మూత వీళ్ళందరూ అక్షరం వేస్తూ దాని పడిపోతాయి. ప్రసాదం మీద మూత కదాంతరం ఏకాదశ కళాగౌరీభ్యః ప్రీత్యం నారిగళ ఫలానైవేద్యం సమర్పయామి. స్వస్తి ప్రజాభ్య నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కదాంతరం యదాస్మి ఓం నారిగళ ఫలానైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాయ స్వాహ, ఓం అపాయ స్వాహ, జ్ఞానాస్పదం సమానాయ స్వాహ. మధ్య మధ్య పాయం ప్రదంతాస్యన నారిగళ ఫలాన్ కదాంతరం నైవేద్యం సమర్పయామి. ఓం శుద్ధాత్మేశ్వరే కర్పూరం వెలిగించాలి. ఇవి వెలిగిస్తారా? వెలిగించలే అన్ని వెలిగించేసి సుమ్మే పెట్టుకోవాలి. పడతాయి ఇందులో వేసుకో, నీళ్ళు వేసుకుని అందులో వేసి ఎక్కువ వస్తాయి. దానికి ఒత్తిడి వేసినప్పుడు కర్పూరం పొడి చేసి వెలిగిస్తే గమని అనుకుంటాం. కర్పూరం ఇలా పొడి చేసి వెలిగించేస్తే గమని అనుకుంటాం. ఆ నేతి రద్దు ఒకసారి దీపం దగ్గర అక్కడ నేతి రద్దు దగ్గర తక్కువ అనుకుంటాం. మళ్ళీ మధ్యలో మొత్తం చేయి ఇటు రావాలి. పళ్ళు తిప్పుకో, పళ్ళు తిప్పుకో. ఓం సంగ్రాహ ఓం విలాస్మే గౌరీ దేవతాయ నమః. ప్రీత్యర్థం నానావిధ పరిమళ పత్రపుష్పాక్షుభుజాంతరం. ఓం గోపృత ఇద్దరు పట్టుకోండి. పళ్ళు ఫోటో దీని ఇద్దరు పట్టుకోండి, చూపించండి. నమస్కార గోపృత దీపారాధన దేవతాభ్యః గౌరీదేవతాయ దీపాంతర్యామి. దీపాంతం శుద్ధ ఆచమయం సమర్పయామి. అయిందా మీ ఫోటో నీవే దిక్కని ప్రకృతి గౌరి తెస్తిమి హారతి అంబానీకిదే హారతి వేగమి గునుమా పార్వతి దీనులగా వగ వేగమి రావా లోకవు మాతా హైమవతి పసుపు కుంకుమ పూజ ఫలంబులు హారతి గై కొనవమ్మ అంబానీకిదే హారతి వేగమి గునుమా పార్వతి ఇంతల పాలిట విలవేల్పాయని మంగళదాయిక భావాని పాప విరాణి శివరాణి పరుగున రమ్మిక కళ్యాణి అంబానీకిదే హారతి వేగమి గునుమా పార్వతి శ్రీశైల గిరిశిఖరమందున వెలసితివమ్మ భ్రవరాంబ
నిత్యము నీ పద సేవలకు అర్పితిమమ్మ జీవితము అంబా నీకిదే హారతి వేగమే గొనుమా పార్వతి పతి సుఖమేగా సతికానందం సతి సౌభాగ్యమే వరములుగా నసగుము తల్లి శ్రీతవల్లి మగువులగా చే శ్రీ దుర్గా అంబా నీకిదే హారతి వేగమే గొనుమా పార్వతి నీవే దిక్కని మ్రొక్కీతి కోరి తెస్తిమి హారతి అంబా నీకిదే హారతి వేగమే గొనుమా పార్వతి నీరాజనశ్యామి నీరాజనాంతరం వాం గోకట దీపాంతర్శ్యామి అక్కడ పెట్టండి ఓ నేర్చుకుందండి నేర్చుకుందమ్మా జాగ్రత్త వేయబోతుంది ఈ పక్క పెట్టుకోండి పళ్ళు ఇలా పెట్టి ఇక పెట్టి వెలిగించండి కర్పూరం వెలిగించండి వాం యథాశ్రీకరాన్ జాగ్రత్త ఇగో అది కూడా తీసుకురాం జాగ్రత్త తీసుకో ఓం కర్పూర మంగళ నీరాహారేంద్ర శ్రేష్ఠో సమస్త జన్మంగళ ఆర్గుంద నిత్యన శ్రేష్ఠో నిత్యజన్మంగళ ఆర్గుంద ఓం గౌరీ దేవతా ఆయ మహ యజమానస్య ఇష్టదేవతాభ్యో నమః గృహదేవతాభ్యో నమః ఓం పంచకర ఏకాదశ గౌరీ దేవతాయ నమః షోడశ కర గౌరీ దేవతాభ్యో నమః ఆన్ నేర్చుకోవాలి కర్పూర నీరాజనాంతరం శుద్ధాత్మే శుద్ధ్యామి జా ఇంద్రార్వృందా గౌరీ దేవికి నీరాజనశ్యామి ఇక్కడ కలుపుకోండి కర్పూర నీరాజనాంతరం శుద్ధ ఆత్మీయ అక్షరం తీసుకోండి చేతితో పట్టుకోండి లక్ష్మి ఇద్దరు పట్టుకోండి లక్ష్మీం క్షేమముద్ర రాజదయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవమునికాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగణాక్షాం లక్ష్మీమ బ్రహ్మేంద్రంగాధరాం వాంద్రిలోక్యాం శ్రీవినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ చెప్పండి ఇద్దరు కూడా ప్రసన్న చెప్పండి ఇద్దరు ప్రసన్న ప్రసన్న మమ సర్వదా వరాంకుశవాసమిత్రాం కరైవందే అపరాసనస్తాం బాలార్క కోడివిద్వాం గణేత్నాం భజేహంబాం జగదీశ్వరీందాం సర్వంగళ మాంగళే శివే సర్వార్థాదియే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మంత్రపుష్పాన్ ప్రదక్షిణ చేయండి కూడా యాని కార్యమాపాని జన్మాంతర ప్రదానిజ కాదిగాని నిరస్కందే ప్రదక్షిణ పర్యటనే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవాన్ రాజమాన్ ప్రవ్యాదేవి శరణాగతవత్సలే చెప్పండి కూడా అన్యత శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్షో షోడశ చంద్రమ కళ గౌరీ పంచకళ గౌరీ ఏకాదశ కళ గౌరీ దేవతాయే నమః మమ ఇష్టదేవత గృహదేవత నమః ఆత్మ ప్రదక్షిణ అపరాధ నమస్కారాన్ని సమర్పయామి వేసే ఆత్మ నమస్కారాలతో అందరూ వేసే నక్షత్రం ఆ చెరువుడి వడగొప్పలు వేయకుండా గౌరీ మీద వేయండి అందరూ కూడా 2 లక్షల దాకా వేసి 2 శిరస్సు మీద వేసుకోండి అందరూ కూడా గౌరీ గ్రహ ప్రసాద సిద్ధిరస్తు गुरुविदानिभ्यः प्रसाददृष्टिविदाभ्यं प्रसादं शिरसा गृह्णामि रास्मे मन्त्रयं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरीं यत्पूजं प्रियादेवी परिपूर्णस्मिनाध्यानावाहनादि षोडश सायसन्ध्या पूजेन गौरी देवताय नमः सुप्रीता सुप्रन्ना वरदा भवतु మొత్తం మీద వాళ్ళ సాధ్యం లేకుండా కాల్షన్ చేస్తే ఇచ్చిన ఎందుకు ఇస్తాం మరి చాక్లెట్ ఎక్కడ లేవట్రా చూద్దాం తీగా ఉందా లేదు ఒకసారి మోకాలు నమస్కారం చేసుకోమా మోకాల మీద సాష్టాంగస్కారాంతో అందరూ వేస్తే రక్షంతో పైన గురించి చూసుకో అక్కడ గోడ అబౌట్ నువ్వు పేడేసి కూర్చోము ఒకసారి దగ్గర జరపండి సార్ రక్షణ తీసుకో 2 లక్షలు చేత పడుతుంది చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుదే అనయ ధ్యాన ఆవాహనాది గౌరీ దేవతాయే మమ ఇష్టదేవత గృహదేవత యథాశక్తి పూజయేన సుప్రీత సుప్రసన్న వరద భవతు నీరు పోసుకుని అందరూ వదిలే యథాశక్తి పూజేన భగవాన్ భగవతి ఓం గౌరీ దేవత ఆయ మహిమాన్ శిష్టదేవతాభ్యేకా షోడశ చంద్రమా కళా గౌరీ దేవత అస్మిత పంచకళా ఏకాదశ గౌరీ దేవత ఆయ జవాన్ శిష్టదేవత సుప్రీత సుప్రసన్న వరదాపదేత్పరం గౌరీ దేవత పునస్తు గౌరీ దేవత అక్కడ కుంకుమ తీసుకుందా పూజ చేసిన కుంకుమ ఉంది కదా బొట్టు పెట్టుకో అవునుపాతలో ఉంది ఒక పుష్పం తీసుకుని గౌరీ దేవి కళ్ళ కట్టుకుని తల్ల పెట్టుకోవాలి గౌరీ దేవత ప్రసాదం శిరస గృహామి కాదు ఒకసారి లేచి నువ్వు మీ అన్నగారికి అక్షరం తెచ్చి కాళ్ళ నమస్కారం చేసుకోవాలి
అక్కర్లేదంటే అది మామూలు. యా, ఎంత పూజ చేసినా సర్వ సౌభాగ్యదా సౌభాగ్యదా శోభలా అవాప్త శివరానికి ప్రసాద శ్రీకృష్ణు ఎవరికి చెప్పండి. అష్టదండన, మావదండన, పురుష దండన, ఆడపడుచు దండన, మరిది దండన, ఏ దండన విధించు మళ్ళీ మార్చాలి. మళ్ళీ పడుకోవాలి. స్వర్గానికి పోయిన సవతి పోరు పడనీయవద్దు. తీసే పక్క పెట్టే మావదండన, పురుష దండన, మరిది దండన, ఆడపడుచు దండన, ఏ దండన విధించు స్వర్గానికి పోయిన సవతి పోరు పడనీయవద్దు. ఉప్పు తీసుకోండి. మంగళ నీరాజనం దర్శయామి. కర్పూర నీరాజనాంతరం శుద్ధ ఆచమీయం సమర్పయామి. ఈసారి ఆ ఒత్తులే వెలిగించుకోండి. వాటిలో పెడతారు కదా, అవి వెలిగించి ఒకసారి. బామ్మది ఉన్నాడా ఉంటే అతను కూడా చూడమని వెలిగించాక ఒకసారి దండం పెట్టుకోమని. గోపిని ఫోన్ చేయమ్మా రాకపోతే ఇదిగో ఈ బియ్యం అయ్యో కూడా చెప్తాను. బియ్యం అవి ఇల్లు కోసం ఈ కవర్స్ ఉంటాయి కాబట్టి పూజ కూడా. గౌరీదేవికమ్మ అందుకున్నానమ్మ వాయిన అవి అందుకోవాలి కదా. ఏం మామూలుగా మొత్తం ఇప్పుడు అందుకునే వాయినాలు ఇంకా 5 వాయినాలు అందుకోవాలి కదా. గౌరీదేవికమ్మ బాగా చెప్పాలి. వీడియో తీసి యూట్యూబ్లో పెడతాం. పైకి జరిపి మేము తాగలేదు కాదు మనం తాగేసాం కదా తాగేసాం ఇవాళ బాగాలేదు తాగొచ్చని బ్రాహ్మణే చెప్తున్నారులే. ఈసారి కరెక్ట్గా చెప్పింది. పార్వతీ పరమేశ్వరికి ఇచ్చాము ఇంకొక వాయిన ఇవ్వండి. పళ్ళనే పెట్టి పెట్టి అమ్మా 11 అయిపోయినాయి అమ్మా. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చుకున్నావు? నేను 2 సార్లు. నువ్వు 2 సార్లు నేను 2 సార్లు. అక్కడికే 10 అయినట్టు కదా. వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు. 10 తీసుకున్నారు. 10 అయినట్ట. ఇంకొకటి ఇట్రాని ఇప్పుడు కవర్ అత్యంతలు తీసుకున్నారా? బాక్స్ తీసుకున్నారు. అలా ఉన్నాయి.
పర్లేదులే పర్లేదులే పర్లేదు. దాని కట్టాలి ఇప్పుడు లేకపోతే కొంచెం పైకి బాగా రాయమ్మా. పసుపు ఫుల్గా రాసి కుంకుమ పొడి బాగా పెట్టు. బొట్టు పెట్టమ్మా. వేయించుకుంటుందా? ఏం చేస్తలేదులే పాపం. ఆ బొడ్డమ్మ పరిగెట్టాలి. కాళ్ళకు కూడా కాళ్ళు కూడా పోయాము నీళ్ళు చాయ్ చేతలేము. ఇంకో ఆవు కాళ్ళు కూడా పోయాము నీళ్ళు. డబ్బులు మట్టి పిల్లలు వచ్చేది ముందుకి. ఇంకా మట్టుకోరు నెలైనా మరి తోక పూజ చేయాలి మనమ్మా. పసుపు రాసి బొట్టెడు అక్షంతలు వేసి ఇంకా ఇది దూడకూడదు. అగరత్తి చిరకం వెలిగించండి. అగరత్తి తీసుకోమ్మా. అగరత్తి తీసుకోవచ్చా? పర్లేదు దగ్గర పెట్టు చెయ్య. ఫోటో తినవనక్క. నిజమే మరి పాపం. నిజమే పాపం మరి. కొంచెం దండం పెట్టుకోమ్మ. ఇక ఇంకో బియ్యము ఇవి పెట్టు. విజయ ఇప్పుడెప్పుడు పెడతామని చూస్తుంది. కొంచెం ముందుకు వచ్చి పెడితే మనం తిరుగుతాం పోతుందేమో. చుట్టూ తిరుగురా దండం పెట్టారు. మూడు తిరుగు ఇలా రండి అనుకోండి. దండం పెట్టుకుంటే దండం పెట్టుకోమ్మా. దండం పెట్టుకో. దండం పెట్టుకో. పక్కన దండం పెట్టుకున్నారు. ఇది పట్టుకోమ్మా. ఇది పట్టుకోమ్మా శ్రావ్య.
3 సార్లు అట్టు ముందు చేయండి అమ్మా. మీ అమ్మ తింటలేదా? తింటది అందరూ అడుగుతున్నారంటే పని చూస్తాం. నాదే అయిపోయింది. అదే పనులు చేస్తున్నారు. నాయి 3 అవినాయా 3 అమ్మా పట్టుకోనా తింటదా అని అట్టు తింటలేదు. కారం చూడు వదిన ఎంత బాగా ఒప్పుకుంటున్నారు. కానీ లైట్ ఇటు లేదు వదినా, బాగా పడతలేదు. కీనర్ వచ్చేసింది. లైట్ ఇటు ఉంటే బాగుండు. విజయ ఆ పక్క తిరుగు విజయ. ఒకసారి మొఖం కనపడాలి కదమ్మా. ఈ పక్క తిరుగు విజయ. ఇటు తిరిగి కూర్చో. చూసింది బాగా కనిపిస్తుంది. అట్లా లేదు నాకు లైట్ ఉంది కదా అందుకని. ఒకసారి ఉదయమ్మా నవ్వు వదిన ఓపండి వదిన. ఇప్పుడు ఓపండి. ఓకే బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వర సాయంత్రం కథావిష్ణు శ్రీమూర్తి దివాకర సాగనం శుభం. అయిపోయిన మళ్ళీ జరిగిన తర్వాత జన్మం తీసుకుంటున్నాను. అందరూ దండం పెట్టుకున్నారా? ప్రసాదం కింద పెట్టేయమ్మా విజయ. కింద ప్రసాదం పెట్టి దండం పెట్టేసుకో. ఇంకా కింద భూమి మీద పెట్టమ్మా విజయ. భూమి మీద పెట్టు ప్రసాదాన్ని. నీళ్ళు జిమ్కో మేము కూడా అలాగే పెట్టేసుకుంటాం. బాగా మొగ్గొచ్చింది కదా. పక్కన చెప్తాం ఈ పక్కన కూడా దాన్ని పెట్టి పక్కన అక్కడ ఉంటుంది మనకు కనపడదు అంతే. ఎక్కడున్నా చొక్క ఉంటుంది మనకు కనపడదు. పెట్టేసుకోండి. ఈ పక్కన చూడు ఈ దారం పెట్టి ఆ పక్కన నూలు దారం పెట్టాను. నేనే ఉన్నాను. దా చూసిన ఇది పట్టుకోమ్మా. సంజన అయిందా? మీకు ఎదురుగానే మీరు లోపల చాప వేసుకొని కూర్చుంటారా? ఇది రజని అయిపోయింది. పళ్ళు తీసుకురమ్మా. దేవుని దగ్గర చేస్తాం. కూర్చున్నాక అన్ని తీసుకుంటారా? ఎక్కడ పెట్టినమ్మా? అరటిపండు కూర్చాక లేకపోతే అరటిపండు మనం పెట్టిన వాళ్ళని తీసుకోకూడదు. వేరే వాళ్ళు తీసుకోవచ్చక్క. మేము పెట్టిన వాళ్ళని తీసుకోకూడదు అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, సాయంకాలం భోజనం అయితే చేయకూడదు, ఓన్లీ ప్రసాదం తీసుకోండి. కంపల్సరిగా చలివిడి, ఉండ్రాళ్ళు, ఇలా సున్నుండ, పేరెంటాలకి ఇలా ముత్తైదువులందరికీ కూడా ఇలా అయితే వడ్డించండి. నీరసం రాకుండా పాలైనా తాగొచ్చు. ఇలా ప్రసాదాలన్నీ తీసుకోండి. టీ తాగొచ్చు కంపల్సరిగా. ఓన్లీ టిఫిన్ అంతే, భోజనం అయితే తీసుకోకూడదు. చూడండి, మజ్జిగలో ఆవళ్ళు. నేను దోశలు చూపిస్తానికి అవ్వలేదండి మీకు. కంపల్సరిగా కొడుగులు కానీ ఏమీ చూపించడానికి అయితే అవ్వలేదు. ఓన్లీ ఆవళ్ళు ఒకటే చూపించానండి. ఉపవాసం ఉన్నాము, వీలవ్వలేదు. దోశలోకి చట్నీ అది వేసుకుని, పాల తాలకులు కంపల్సరీ అండి. వీలైన వాళ్ళు బెల్లపు తాలకులు, ఒక్కొక్కళ్ళు పాల తాలకులు. ఇలా అయితే మా అక్క వాళ్ళు అయితే పాల తాలకులు అయితే తయారు చేశారండి. వెరీ టేస్టీ. చూపించడానికి అయితే అవ్వలేదు. ఇలా ప్రసాదం పెట్టేటప్పుడు అయితే అన్నీ చూపిస్తున్నాను. చూడండి, చాలా టేస్టీ. పేరెంటాళ్ళు అయితే ఇలా తీసుకోండి. సాయంకాలం పూజ అంతా అయిన తర్వాత అమ్మాయితో శుద్ధ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరిగా. పాలు కాసినప్పుడు పాలు, టీ, జ్యూసులు ఏవి కావాలతాయి అన్నీ టిఫినే తీసుకోండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోవద్దండి. ప్రతి దాంట్లోకి మెయిన్ నెయ్యి ఉండాలి. నెయ్యి లేనిదే అసలు టేస్టే వేరండి. నెయ్యి వేసుకొని చూడండి, సూపర్ టేస్టీ. నాకైతే అన్నీ నచ్చేసినాయి. శుభ్రంగా తినేసానండి ఉపవాసంతో. చాలా బాగా చేశారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.